వాక్య భాగాన్ని మందసం గురించి తెలియజేసుకున్నాం. మందసం గురించి తెలియజేసుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క మందసం గురించి తెలియజేయబడి ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ఆయన ప్రేమను బట్టి మందసం గురించి ప్రభు యొక్క వాక్యం మాట్లాడబడుతుంది. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకర్రతో నాకు మందసం చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మోరెడు నర, దాని ఎత్తు మోరెడు నర, దాని మీద మేలిమి బంగారు రేకులు పొదిగింపవలను, లోపలను వెలుపడానికి పొదిగింపవలను. దాని మీద బంగారు చవన చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉన్నట్లు దానికి 4 కాళ్ళకు వాటిని వేయవలను. స్తోత్రం. హల్లెలూయా. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి కొన్ని ముఖ్యమైన అంశాలను దేవుడు దానిలోకి పొందుపరిచాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు మోషేతో కూడా నడుస్తున్నప్పుడు మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చాడు. సీనాయి కొండపైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన మహా ఉపకారమును బట్టి, ప్రేమను బట్టి మరి మందసాన్ని తయారు చేయమని చెప్పి మోషేతో మాట్లాడారు. మోషే, నీవు ఒక మందసాన్ని తయారు చేసి నా కొరకు ఏర్పాటు చేయమని చెప్పారు. మందసం అంటే మనము పూర్వకాలంలో భారతదేశంలో మీనాలాగా మోసేవారు. మీనా అంటే పెళ్లి కూతుర్ని ఎక్కించుకొని పోయేవాళ్ళు నలుగురు పక్కన మోసుకుంటూ ఓహం భీమ్ అనుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది. మరి ఆ మీనా ఎక్కించుకొని పెళ్లి కూతుర్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. వెనక ముందు కాపలి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కాపలి వాళ్ళు ఉండి మధ్యలో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటే పెళ్లి కుమారుడేమో గుర్రం కూడా ఎక్కువ వస్తూ ఉండేవాడు, లేకపోతే నాడు వాళ్ళతో పాటు వస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊరు వాళ్ళు చేర్చుకొని ఆ చేరిన తర్వాత పెళ్లి జరిపించేవారు. బైబిల్లో మందసం అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. అది 4 కాళ్ళతోటి మంచం కోళ్ళలాగా తయారు చేసి దాని పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర, ఎత్తు ఇంకొక 1.5 మూర. పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర, ఎత్తు 1.5 మూరలు. ఇది దాని కొలత. మందసాన్ని కూడా దేవుడు కొలత ఇచ్చాడు. ఇచ్చి 4 కాళ్ళకి బంగారు ఉంగరాలని పొదిగించి, మనం ఇప్పుడు ఒక టీపై తయారు చేస్తే కింద అవి కాళ్ళు పాడు కాకుండా ఇనప ఇతడి తొడుగుతాము, ఎందుకంటే అవి అరిగిపోకుండా కాళ్ళు. అట్లనే దేవుడు ఏం చేశాడంటే మందసాన్ని కూడా 4 కాళ్ళకి 4 బంగారు ఉంగరాలు, అంటే ఆ తాపల బ్రేకులు తయారు చేయించి తొలగించాడు. ఆ తర్వాత మందసం కొలతలు ఇచ్చాడు. మందసం అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రదేశము. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నివసించే ప్రదేశం. ఇప్పుడు మందిరాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, చర్చ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కాలంలో చర్చెస్ లేవు. ఇశ్రాయేలు యొక్క కానాను దేశానికి వచ్చేటప్పుడు వారు మోషే వారితో ప్రయాణం చేసేటప్పుడు ఆ కాలంలో మరి చర్చెస్ లేవు. అప్పుడు దేవుడు మాట్లాడి ఆ మందసం గురించి 4 కాళ్ళు తయారు చేయించి తుమ్మకర్రతో, ఆ తుమ్మకర్రతో దాన్ని తయారు చేయించి మరి ఆ
మంచాన్ని మరి కొలతలు ఇచ్చాడు. ఆ కొలతలు 2.5, 1.5, 1.5. ఎత్తు, వెడల్పు, పొడవు. పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర, ఎత్తు కూడా 1.5 మూర. ఇది తుమ్మకరతో తయారు చేశారు. ఆ యొక్క మంచాన్ని 4 పక్కగా తయారు చేశారు. దాని మీద ఆ పక్క ఒక కెరూబుని, ఇట్లా ఈ పక్క ఒక కెరూబుని మరి తయారు చేసి దేవుడు రెక్కలు చాపి కప్పి నిలబెట్టించాడు. రెక్కలు చాపి కప్పి నిలబెట్టించాడు. నిలబెట్టిన తర్వాత దానికి లోపల బంగారు యొక్క మరి వస్త్రంతో పొదిగించాడు మొత్తాన్ని. అంటే చూడండి, అక్కడ చదువుతాను. మరి దాని మీద బంగారు జమన చుట్టూ కట్టబడింది. బయట పక్క బంగారు క్లాత్ లాంటి క్లాత్ కట్టాలి, లోన కూడా బంగారు క్లాత్ తోటి కట్టాలి. అంటే అతి పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని దానిలో ఉంచాడు. మోషే ధర్మశాస్త్రం దానిలో ఉంచాడు. 10 ఆజ్ఞలు రాతి పలకలు తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు. ఇంకేం చెప్పాడు మోషేతోటి? మన్నా, నేను మన్నా చూపించాను, కొన్ని పాత్రల్లో దాన్ని ఎత్తి ఒక పాత్రలో దాంట్లో పెట్టవచ్చు. అంటే నా సాక్షిగా ఒకసారి ఈ మన్నా గురించి నేను సువర్ణ దుర్బాతి గురించి, బంగారు గురించి, మరి మనస్సు గురించి నేను చెబుతాను. మరి హెబ్రీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయము 4వ వచనం తీయండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయము 4వ వచనం తీయండి. 204 పేజ్, 204వ పేజీలో ఉంది. చూడండి, ఇక్కడ మనస్సు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో. దీనిని చూడండి ఒకసారి ప్రభు మాట్లాడు. మొదట నిబంధనకైతే సేనానీయులను ఈ లోకం సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంటాము. ఏలనగా మొదట గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. క్లారిటీగా చెప్పాలి. రేపు కూడా అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. మొదట ఒక గుడారాన్ని ఏర్పరచమన్నాడు, టెంట్. ఆ టెంట్లో మరి ఒక బల్ల పెట్టి దీపస్తంభం పెట్టమన్నాడు. దీపస్తంభం అంటే ఇదండి, ఇంకా మనం ఇక్కడ ప్రాతిపాలింది మీకు తెలుసు కదా. మనం దీపస్తంభం మధ్యలో దీపస్తంభం, బంగారం దీపస్తంభం. దానికి 7 ఒత్తులు ఉంటాయి. ఆ పక్క 3, ఈ పక్క 3, మధ్యలో ఒక ఒత్తి ఉంటుంది. 7 ఒత్తులు ఉంటాయి దీపస్తంభం. మరి బల్లయు, దాని మీద ఉంచబడే రొట్టెలు. ఒక బల్ల పెట్టు, బల్ల మీద రెట్లు పెట్టమని చెప్పి సముఖపు రెట్లు పెట్టమన్నాడు. తర్వాత ఆ ప్లేస్కి పరిశుద్ధ స్థలం అని స్తోత్రం, హల్లెలూయా. అంటే మొదట గుడారంలో ఉంచబడ్డ మరి అంశం ఏంటంటే మొట్టమొదటిది దేవస్తంభం. రెండవది బల్ల. 3 ఆ బల్ల మీద ఉంచబడ్డ సముఖపు రొట్టె. నా మాటలు చాలా స్పష్టంగా చిన్నగా చెప్తున్నాను. మొదటి గుడారంలో దేవుడు దీపస్తంభాన్ని 1, 2 బల్ల, 3 రొట్టెలు. ఆ సముఖపు రొట్టెలని బల్ల పైన ఉంచాడు, దీపస్తంభాన్ని నిలబెట్టాడు. అది పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క నివసించు స్థలం. స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ దాని నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, రెండవది తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. ఇప్పుడు ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇప్పుడు ఈ బల్ల, ఈ దీపస్తంభం అనుకోండి. ఈ తెర అవతల అతి పరిశుద్ధ స్థలం. నా నిర్మాణం తెర వల్ల అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మొదటిది పరిశుద్ధ స్థలము, రెండవది
ఉంచబడ్డాయి. దీపస్తంభం, బల్ల, సమకపు రొట్టె. బల్లపై ఉన్న సమకపు రొట్టె. పెద్ద కష్టమేం కాదు. దీపస్తంభం, బల్ల, సమకపు రొట్టె 3 ఉన్నాయి. పెద్ద కష్టమేం కాదు. దాని పరిశుద్ధ స్థానం దేవుడు పేరు పెట్టాడు. తర్వాత 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం ఉంది. అందులో సువర్ణ ధూపార్తియు. మొదటిది నంబర్ 1 సువర్ణ ధూపార్తి. అంటే మనం ధూపం వేస్తాం కదా, దాని బంగారు ధూపార్తి. బంగారు ధూపార్తి నేను చెప్పవలే కానీ రక్షణ పొందకముందు బంగారు దేవాలయం అని చెప్పి చెన్నై సమీపంలో ప్లేస్లో గోల్డెన్ టెంపుల్ ఉంది. మద్రాసు పోతా ఉంటే ముందుగా వచ్చింది. ఆ ఊరి పేరు ఏంటంటే చిత్తూరు దాటే వచ్చింది. దాన్ని గోల్డెన్ టెంపుల్ అంటే. ఆ గోల్డెన్ టెంపుల్కి నేను వెళ్ళాను. వీళ్ళందరూ ఎల్ఐసి వాళ్ళు కూడా కాంపిటీషన్లో గెలిచిన మొత్తాన్ని ఆ గోల్డెన్ టెంపుల్, తర్వాత అక్కడున్న ఈ చిత్తూరులో ఉన్న, తిరుపతిలో ఉన్న ఆ టెంపుల్, తర్వాత అక్కడ వాటర్ ప్లాంట్, తర్వాత విజయనగర మహారాజు కోట, మన గల్లా జయదేవ్ గల్లా వాళ్ళ కోట, ఆ కోట ఇవన్నీ తిప్పారు కాంపిటీషన్ చేసి. నేను ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు నా వెళ్ళిపోయే పూజలు చేయం కదా, మనకి వాళ్ళు వెళ్ళారు, పూజలు కూడా చేసుకుంటున్నారు. నేనైతే బయట కూర్చొని ఆ బల్ల ఉంటే కూర్చొని చూస్తా ఉన్నాను. ఏముంది ఇక్కడ చూస్తా ఉంటే మొత్తం బంగారంతో తాపబడి ఆ ప్రాంతం మొత్తం కూడా దగ్గర ఆ లైటింగ్ మెచ్చుకుంటాను. సరే, నేను అప్పుడు మధ్యప్రదేశ్ మహిళా బ్యాంక్ నిర్వహిస్తున్నాను కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందంటే, మా బ్యాంకులో ఏదైనా ఇనాగ్రేషన్ చేసేటప్పుడు, ప్రారంభించేటప్పుడు దీపస్తంభం ఉంటే మంచిది. మాకు ఆ దీపస్తంభం ఒత్తి పెట్టేసి వెలిగించి ప్రారంభిస్తాం కదా, అందరూ అంతే చేస్తున్నారు కదా, నాకు కూడా దీపస్తంభం ద్వారా అక్కడ దీపస్తంభం నేను కొన్నా. దీపస్తంభం కొన్నా. ఇప్పుడు కూడా ఉంది, బ్యాంకులో దాచిన విలువలు ఉంది. దీపస్తంభం కొన్నా. ఆ దీపస్తంభం ఎందుకు అంటారంటే దాని చుట్టూ ఒత్తులు వేస్తారు. ఒత్తులు వేసేసి ఎవరైనా వచ్చి గెస్ట్లు వచ్చినప్పుడు కొవ్వొత్తి వెలిగించి వాళ్ళకి ఇచ్చి కొవ్వొత్తితోటి ఆ చుట్టూ ఆ దీపాలు వెలిగిస్తారు. దీపాలు వెలిగించేసి అక్కడ రిబ్బర్ ఉంటే రిబ్బర్ కట్ చేసి ఓపెన్ చేస్తారు. అది కూడా మీటింగ్లో అప్పుడు ఇలాంటి జరగాస్తూ ఉంటాయి. లేదా మీటింగ్ ప్రారంభించాలంటే గుర్తుగా దీపస్తంభం అంటే ఆ దీపమైన యేసుప్రభు. స్తోత్రమైన నా దీపము యేసయ్యా నీవు వెలిగినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా పొదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించావు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దీపాన్ని వెలిగించింది ఎవరంటే యేసుప్రభు. ఆ దీపమే నీ ప్రాణం. ఆ దీపమే నీ ప్రాణం. ఏముందయ్యా, దీపం కొండెక్కింది అంటున్నా. దీపం కొండెక్కడం ఏందమ్మా? ఏముంది, రాత్రి బాగానే మాట్లాడాడు, పొద్దున్నే పోయేసరికి దీపం కొండెక్కిందంట. చూడండి ఎంత బాగుందా మాట్లాడతాం. ఆ వ్యక్తి అంట, ఆ వ్యక్తిలో దీపం అంట కొండెక్కింది. కొండెక్కిందంట అంటే ఆరిపోయింది, జీవం పోయింది, ప్రాణం పోయింది, చనిపోయాడు అనే మాటకు ఒక మాటతో అర్థం చెబుతున్నారు. ఒక అంటారు కూర్చొని మా ముసలం లాంటి అభోషము లేకపోతే నాకేమో రావట్లేదు, ఆయన ఎడ్యుకేషన్ రాను. ఇంకో ఉంటుంది, అయ్యా చిలక ఎగిరిపోయింది, చిలక అంటే ఎగిరిపోయింది. చిలక ఎగిరిపోవడం ప్రాణం పోయింది, ప్రాణం పోయిందని. మళ్ళీ గమ్మత్తుగా ఉండే గ్రామీణ ప్రాంతాల భాష మాటలు తెలియని వాళ్ళకి అర్థం కాదు, తెలియని వాళ్ళకి అర్థం కాదు. అంటే
మాటకి ఎంత బాగా చెప్పింది అట్లా. ఆ యొక్క బోయేస్తోటి రూతు గురించి చెప్పింది. రూతు గురించి చెప్పింది. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మొట్టమొదటి వస్తువు ఏంటంటే సువర్ణ ధూపార్తియు. దూపం వేస్తూ ఉంటారు, దూపం వేస్తూ ఉంటారు. ఇప్పుడు సాంబారు దూపం వేస్తూ ఉంటారు, దూపం వేస్తూ ఉంటారు. తిరుమల చర్చెస్లో కూడా వేస్తారు. అత్తయ్య గారి మా బంధువులు అమ్మలో చనిపోతే సాంబూరు అంటే ఎవరైనా ఆశ్రమం చర్చి మొత్తాన్ని వాళ్ళు కంపల్సరీగా చర్చి కాడికి తీసుకొచ్చి చర్చిలో సేవని పెట్టి ప్రార్థన పెట్టి ధూపం వేసి రొట్టె ద్రాక్షరసం తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసి శవాన్ని మూసుకుంటే కూర్చోబెడతారు. ఆ శవానికి కూడా లాస్ట్గా అక్కడ రొట్టె ద్రాక్షరసం ఆ యొక్క పెట్లో పెడతారు. వాళ్ళ ఆచారం వాళ్ళందరూ తెచ్చుకొని ప్రార్థన చేసుకుని దానికోసం ఏసయ్యా మీ సన్నిధి తెచ్చుకుని ఈ బిడ్డని అని చెప్పి ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఆచారం. సోదరులతో ప్రార్థన చేసుకుంటా కాళ్ళు అంగి చేసుకుని ఎట్లా అనుకుంటా తిరుగుతూ ఉంటారు. తర్వాత రెండవది బంగారు రేకులతో తాపబడిన చదవనమాట. అతి పరిశుద్ధ స్థలం గుడారం, అందులో సువర్ణతో పాటు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్థం ఉండేను. సువర్ణ ధూపాతి ఉంది. ధూపం వేసే ఒక ధూపస్తంభం అది ఉంది. అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. అంటే ఈ బంగారు రేకులతో ఈ యొక్క మందసాన్ని లోన బయట మొత్తం తాపారు. అంటే రేకులు అంటించేశారు. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ కానీ ఏదైనా డోర్ పెట్టాలంటే ఏం చేస్తాం, అది తట్టు తయారు చేసి తట్టుకి రేకులు కొట్టేస్తాం. అట్లనే దీని చుట్టూ లోన బయట బంగారు రేకులతో కొట్టారు. ఇక ఆ మందసం ఎలా ఉంటుందంటే దగ్గర మెరిసిపోతుంది. కింద బంగారు కాలు తొడిగారు, లోపల బంగారు రేకు తాపించారు, బయట పక్క బంగారు రేకు తాపించారు. చూడండి, మొట్టమొదటి ధూపాతి 2 బంగారు రేకులతో తాపడిన నిబంధన మందసం ఉంటుంది. ఆ మందసములో ఇప్పుడు మొదటి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులు ఏంటంటే దీపస్తంభము, బల్ల, సముఖ ప్రొట్టు 3 ఉన్నాయి. అది పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవి ఏంటంటే మొట్టమొదటిది సువర్ణ ధూపార్తి. ధూపం వేసే సువర్ణ ధూపం అంటే అది కూడా బంగారంతో చేసింది. ఆ తర్వాత మందసం ఉంది, అది చుట్టూ బంగారంతో తాగారు, లోన బయట తాగారు. దాంట్లో ఏమున్నాయి నా మాట మీకు అర్థం కాదు. బయట పక్కన ధూపం వేసే దీపం ఉంది, బంగారంతో చేశారు దాన్ని. దాంట్లో ఏముంది అంటే బంగారం తాపంట ఆ 4 కాళ్ళతో ఉన్న బంగారు ఉంగరాలు పెట్టారు, లోన బయట బంగారు రేఖ అంటించారు. దాంట్లో ఏం పెట్టారు అనేది నేను చెప్తున్నాను. ఏం పెట్టారు అంటే మొట్టమొదటిగా చూడండి, మరి ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర, ఒక బంగారు పాత్ర తీసుకున్నారు. మనం స్టీల్ పాత్రలు వాడుతున్నారు, మన కెపాసిటీ అది. లేదా రాజరి పాత్రలు వాడతాం, మన కెపాసిటీ అది. మట్టి పాత్రలు వాడతాం, మన కెపాసిటీ అది. లేదా రాగి పాత్రలు వాడతాం, మన కెపాసిటీ. అయితే ఇంకేముంటుంది, వెండి, బంగారం, ఇత్తడి పాత్రలు వాడతాం. బంగారు పాత్ర అంటే ఒక బొచ్చిగిన్నె లాంటిది. ఆ బొచ్చిగిన్నె ఏ గిన్నె బంగారు గిన్నె. ఆ బంగారు గిన్నెలో ఏం పెట్టారంటే ఇశ్రాయేలు అరణ్యంలో భుజించిన ఆహారం మన్నా తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ బంగారు పాత్ర లాంటి నీ జీవితంలో, నీ శరీరంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఆహారం కొరకే మన్నాను ఎలా భుజించారో నీవు కూడా వాక్యాన్ని మన్నాలాగా భుజించాలి. నీ బంగారు పాత్రలో. స్తోత్రం, హల్లెలూయా. ఇదే పాత్ర యేసయ్య నివసించే పాత్ర.
యేసయ్య నివసించే పాత్ర, యేసయ్య నివసించే బంగారు పాత్ర. ఈ బంగారు పాత్రను దేంతో నింపాలి? వాక్యముతో. వాక్యముతో. వాళ్ళు బంగారు పాత్రలో మన్నాతో నింపారు. అది ఇశ్రాయేలు గురించే ఆహారం. నీ పాత్రలో, నీ ఖాళీ పాత్రలో వాక్యంతో నింపుకొని ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ పాత్ర నేను యేసయ్యా, నీ యొక్క బంగారు మన్నాతో నన్ను నింపు. ఏంటి నీ బంగారు మన్నా అంటే? నీ మన్నా ఏంటంటే వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం. ఈ వాక్యాన్ని చదివి నువ్వు నెమరు వేసుకుంటూ ఈ యొక్క పాత్రలో నింపుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. బంగారు పాత్రలో మన్నాతో నింపబడిన పాత్ర మందసంలో ఉంచబడినది. ఇది రెండవ మాట. రెండవది, మరి అహరోను చిగురించిన చేతి కర్ర. చూడండి, చిగురించిన అహరోను చేతి కర్ర ఎక్కడ చిగురించింది? అహరోను చేతి కర్ర ఎక్కడ చిగురించింది? అమ్మా, దేవుడు బాదం పూలు పూయించాడు ఆ కర్రకి. తెల్లారిపాటు అహరోను చేతి కర్ర చిగురించింది. ఎక్కడంటే ఫరో సన్నిధిలో. ఇశ్రాయేలును తీసుకుని రావడం కోసం వస్తే సాక్షాత్తంగా దేవుడి కార్యాన్ని చూస్తాను. ఆ యొక్క అహరోను చేతిలో ఉన్న కర్ర బాదం పూలు పూసి చిగురించి. స్తోత్రం, హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం, హల్లెలూయా. మూడు బారిన రూతు జీవితాన్ని యేసు ప్రభు వారు భోజనం ద్వారా చిగురిస్తే ఎవరు జన్మించారు? ఆ వంశంలో నుంచి యేసు ప్రభు వారు జన్మించారు. ఆ వంశంలో నుంచి యేసు ప్రభు వారు అంటే ఈ రాత్రి కాల ప్రభునితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకేముంది, నా జీవితం అయిపోయింది, ఇంకేముంది, మూడు కానీ చిగురింపజేసి అభివృద్ధి చేసి ఫలింపజేసేవాడు ఆయన. రెండవది, మందసంలో ఉంచబడింది బంగారు పాత్రలో ఉంచబడ్డ మన్నా పాత్ర. రెండవది, చిగురించిన అహరోను చేతి కర్ర. బాదం పూలు పూసింది. బాదం పూలు పూసింది. బాదం కాయలు కూడా వేసిందంట. బాదం కాయలు కూడా వేసిందంట. ఇప్పుడు బాదం పప్పు అనేది దేనికి సూచన? శక్తి, బలాన్ని. డ్రై ఫ్రూట్స్ తింటున్నారా అంటున్నా. ఏంటమ్మా డ్రై ఫ్రూట్స్ అంటే? నేను అదేనండి, బాదం పప్పు నానబెట్టుకొని తింటున్నారా? మరి జీడిపప్పు నానబెట్టుకొని తింటున్నారా? ద్రాక్షలు నానబెట్టుకొని తింటున్నారా? ఎండు ఖర్జూరాలు నానబెట్టుకొని తింటున్నారా? ఇది ఎవరి ఆహారం? ఇది ఎవరి ఆహారం? యేసయ్య. ఇశ్రాయేలు ఆహారం. రోగం లేని ఆహారం, శక్తివంతమైన ఆహారం. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒలివ వాడుతున్నారా? శకం వాడుతున్నారా?
ఒలివ నూనె మంచిదండి రోగాలకి. ఎక్కడ నుంచి వచ్చిందండి? ఇశ్రాయేలు నుంచి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది బంగారు పాత్రలో మన్నా మందసంలో ఉంచబడింది. రెండవది చిగిరించిన అహరోను చేతి కర్ర. మూడవది నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు రాయబడ్డ నిబంధన పలకలు. మోషేకి సినాయి కొండకు తెస్తే వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మందసం పెట్టి. మందసం గురించి చెప్తున్నా ఇప్పుడు. రేపు ఆ మనసు ఎలా సాగింది రేపు చెప్తాను. మనసులో ఎలా తయారు చేస్తారు, కొలతలు ఏంటి, దాంట్లో ఏమొచ్చబడ్డాయో చెప్తున్నాను. ఇక మూడవది ప్రియులారా చదవండి. దానిపైన మహిమగల కెరూబులుండెను. కెరూబులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గానపతి గానములు చేయుచుకుందురు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించెదరు. స్తోత్రం, హల్లెలూయా. కెరూబులు శరాబులు అంటే ఎవరండి? దేవదూతలు. వాళ్ళు కెరూబులు శరాబులు దేవదూతలు. ఆ దేవదూత అంట ఆ పాస్టర్ వచ్చి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుందంట. ఆర్టీసీ బస్ వస్తుందంట. ఆ పాస్టర్ వాకింగ్ చెప్పి పొద్దుపోతే సైకిల్ వేసుకుని తొక్కుంటా నడిపించు నారావా నడిసాంద్రమునదేవా అని పాడుకుంటున్నాను. వచ్చి కొట్టింది చేరుకున్న బస్సు ఎగిరి అంతెందుకు కొరణ పడుతుంది పెద్దలాగా. ఆయన టక్కులు వేసి కూర్చొని బల వచ్చి సైకిల్ తీసుకుని పక్కన వచ్చింది. ఆ బస్సులో ఉన్న మొత్తం దిగారంటే డ్రైవర్ దిగినాడు. చనిపోయింది కదా, దెబ్బకి అయిపోయి ఉంటుంది అని చెప్పి వచ్చి చూస్తున్నాను. మరలా దులుపుకొని వేసుకు వచ్చి సైకిల్ తీసుకున్నాను. ఎవరు చెప్పారు ఆయన? వచ్చి నా బిడ్డ నా ఏసై పని చేసి వస్తున్నాడు, ఇప్పుడే ఏదైనా అయితే ఆయన అవమానం అని చెప్పి పట్టుకొని తీసుకొచ్చి నుంచోబెట్టి అప్పగించి ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా అంత బంతిలాగా వేసి ఎదురుపడ్డావు కదా, ఏం కాదు కదా, నాకేమైతే నాకు ఏసై ఉంటే. స్తోత్రం, హల్లెలూయా. చూడండి మంచి సార్, ఎంత మంచి సార్. ఈరోజు నేను చూశాను శ్రమపట్లో అడుగుదారు విజయాలు విలేజ్ ఆఫీసర్ కేసీఆర్ ప్రభాకర్ రావు అని వాళ్ళ అత్తగారికి వెళ్దాం అని చెప్పి గుడ్డలు పడతా ఉంటే రాత్రి పక్కన మాట్లాడి వెళ్ళారంట. ఏదైనా అడ్డు వచ్చిందేమో మాట్లాడుకోవాలి పక్కన దిగండి బలరాం జాగ్రత్తలో పోతే రైలు పడకుండా రైలు గంట చనిపోతే చనిపోయింది. మీ అందరినీ చూడటానికి అందరూ చూస్తున్నారు. దేవుని చిత్తం లేకపోతే ఎవరు కూడా జీవించలేరు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. స్తోత్రం, హల్లెలూయా.
జనాన్ని చూడలేక ఈ లోపల మట్టిలో కలిసిపోయింది. వారి కంటే నువ్వు శ్రేష్ఠురాలివి, ధన్యురాలివి, ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. ఆ కెరూబులు కమ్మబడి రెక్కలు విప్పుకొని ఆ పక్క కెరూబు ఈ పక్క కెరూబు ఆ మనసాన్ని కాస్తా కరుణా పెట్టండి మనసు. కరుణా సాగర యేసయ్యా. కరుణా పెట్టు. ఆ కన్నప్పుడు ఎవరంటే యేసయ్య. కనుక్కొని మహిమ గల కెరూబులను వీటిని గురించి ఇప్పుడు నిజంగా చెప్పవాలి. సరే, నేను తర్వాత చెప్తాను, ఆ తర్వాత చెప్తాను కదా, నేను తర్వాత చెప్తాను. కాబట్టి మరి చూడండి, ఇవి ఇలా ఏర్పరచబడినప్పుడు యాజకుడు సేవ చేయలేదు. మొదటి గుడారంలోకి వెళ్ళింది. కానీ సముద్రం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేతి పట్టుకొని గుడారంలోకి ప్రవేశించను. ఆ రక్తం తన కొరకును ప్రజల ఆజ్ఞానుకృతముల కొరకును అతడు అర్పించును. అందరి కోసం రక్తం అర్పించే ఇప్పుడు నాజరేయుడు యేసు ప్రభువు. స్తోత్రం, హల్లెలూయా. వాహన బలి అవసరం లేదు. కుడల రక్తము, గొర్రెల రక్తము ఇంకా అవసరం లేదు. పాత నిబంధన కాలం అంటే యేసయ్య రాలేదు, ఆయన పరిశుద్ధ రక్తం చెందించలేదు కాబట్టి ఆ రక్తాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధంగా సంవత్సరం ఒకసారి పోయి పూజ చేశారు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఆశీర్వాదం అతి పరిశుద్ధంగా. చూడండి, దీనిని బట్టి మొదటి గుడారం ఇంకను నిలుచుండగా అతి పరిశుద్ధంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారం ప్రస్తుతకరణకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానాలను బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధనలకు సంపూర్ణ స్థితి కలిగి అర్పులు బలు అర్పించబడతాయి. అవి దిద్దుబాటు జరుగుతున్న వచ్చుడుకు విధింపబడి అన్నపానంతోనూ నాణ్యమైన రక్షణతోనూ సంబంధించిన చిరురాశనలు మాత్రమే. సరే, నేను చెప్తాను ఈ మాటలు మీకు ఇంత లాంగ్ లైన్ అవసరం లేదు. చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డ మందసంలో ఏమన్నాయంటే మొట్టమొదటిగా సువర్ణ ధూపాలు 2. చూడండి, బంగారు రేగులు కాకుండా మందసము, ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అమరుడు చేతి కల నిబంధన పలకలు 3, 4 కరుణాపీఠం కమ్ముకున్న కెరూబులు. తర్వాత చూడండి, మరి ఇవి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డ మందసంలో ఉన్న దేవుని యొక్క సాక్షాత్మైన వస్తువులు. సువర్ణ ధూపార్తి అంటే అది బయటే ఉంది, లేదు. లోపల ఏంటంటే మరి బంగారు ఎదురు కాకుండా మందసానికి మన్నా ఉంది, బంగారు పాత్రతో నింపబడ్డ మన్నా ఉంది. తర్వాత ఆహారం చేతి కర్ర చిగురించింది ఉంది. తర్వాత నిబంధన పలకలు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని కనుక్కున్న కెరూబు. ఇవి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డ వస్తువులు. ఏంటమ్మా? 1 బంగారు పాత్రతో నింపబడ్డ మన్నా, 2 ఆహారం చేతి చిగురించిన కర్ర, 3 నిబంధన పలకలు. దాని మీద కెరూబులు ఆ పక్క ఈ పక్క అమ్ముకొని కాపుదల చేస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మొదటి పరిశుద్ధ స్థలంలో ఉంచిన వస్తువులు ఏంటంటే, మొదటి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన వస్తువులు ఏంటంటే దీపస్తంభము, బల్ల, సమకపురెట్టు. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డ వస్తువులు మందసంలో ఉంచింది. మందసం బయటేమో సోన దీపావళి ఉంది. ఇట్లా మందసాన్ని దీపం కోసం బంగారు పాత్రలో నింపబడ్డ మన్నా, 6 చిరిగిన చేతి కర్ర, నిబంధన పలకలు. దానిపైన కమ్ముకున్న 2 కెరూబులు.
అది లోపల బయట తెలుగులో పెట్టాము. లోపల ఉంచబడ్డ వస్తువులేని 3. ఒకటి బంగారు పాత్రలో నింపబడ్డ మన్నా, 2 చిగురించిన అహరోను చేతి కర్ర, 3 నిబంధన. వెరీ గుడ్. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. రేపు చెప్తే మందసం గురించి. ఇప్పుడు మందసం అంటే ఏంటి, మందసంలో ఏమున్నాయి, ఎలా తయారు చేశారో చెప్తాను.